కొత్త సంవత్సరంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? ఏపీ అభివృద్ధి వైపు పయనిస్తుందా? మన బతుకుల్లో ఏమైనా వెలుగులు వస్తాయా అనుకుంటే అటువంటి దాఖలాలేమీ కనిపించట్లేదని చెప్తున్నాడు ఢిల్లీలో కూర్చొని రాతలు రాసిన ఈనాడు. ఈనాడు ఢిల్లీ నుంచి రాశాడు మళ్ళీ తెలంగాణలో 10% వృద్ధి. ఓకే, మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో 10% వృద్ధి అయితే మనం అందరూ కూడా హర్షించాలి. క్లాప్స్ కూడా కొట్టొచ్చు మీరు కావాలంటే. ఏపీలో 6% తగ్గుదల డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు. చిటికలు. ఏపీలో 6% తగ్గుదల అంట. ఇంకా పెరిగిండేది ఏంది? అప్పులు పెరిగినాయి, అప్పు భారం పెరిగింది, రుణ భారం పెరుగుతుంది, వసూళ్లు తగ్గుతున్నాయి. దట్స్ ద బ్యూటీ. మనకు ఏమీ మారట్లేదు. ఇంకా తిరోగమనం వైపు పయనిస్తోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకురా అయ్యా అంటే ఇప్పుడు అదే చెప్తాడు చూడండి, ఢిల్లీలో కూర్చొని రాతలు రాసిన ఈనాడు వాడు. డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 2023తో పోల్చితే 2024లో తెలంగాణలో 10% పెరగ్గా ఏపీలో 6% తగ్గాయి. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే విజనరీ, ప్రపంచానికే చదువు చెప్పే చంద్రబాబు నాయుడు తన ఆస్తులనైతే ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నాడు. 931 కోట్లతో దేశంలోనే అగ్రగణ్యుడిగా నిలిచాడు. అసలు సమీప ప్రత్యర్థికి 330 కోట్లు మాత్రమే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటా. ఎక్కడ అతనికంటే 3 ఇంతలు, రెండో వాడి కంటే ఒకటో వాడు 3 ఇంతలు ఎక్కువ సంపాదనతో విపరీతంగా చెలరేగిపోతున్నాడు. అక్కడ విజనరీ చూపించి సంపద సృష్టించుకుంటున్నాడు తన సొంతానికి. కానీ రాష్ట్రంలో చూస్తే మాత్రం 6% తగ్గుదల జీఎస్టీతో రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోంది. దీనికి గల కారణాలు చంద్రబాబు గారు చెబితే, ఒకటి, తను ఎలా సంపాదించుకుంటున్నాడు, రాష్ట్రానికి ఎందుకు బొక్కబడుతుంది అన్నది కూడా వివరిస్తే ప్రజలు తెలుసుకుంటారు. అవేమీ చెప్పరు, పచ్చ మీడియా చెప్పరు, ఎవరు చెప్పడానికి ప్రయత్నించరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓకే ఇప్పుడు చంద్రబాబు విజనరీ, ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అంటారు కదా. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంట గెలుస్తున్నాడు అంటే ఏంటి? ఇంట్లో ఆస్తులు పెంపొందించుకుంటున్నాడు. తనకు పెంపొందించుకొని ఇంకా కడుపులో పట్టదు అన్నప్పుడు రచ్చ గెలుస్తాడు. అది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్కు మనమంతా జేజేలు కొట్టాలి గాని మనం విమర్శిస్తే ఎలా అని చెప్పేసి వెంకటకృష్ణ, ఆర్తనాదాల మూర్తి, ఎల్ముండ్ల గళ్ళేళ్ళు వెళ్ళిపోయాడు. వాళ్ళు అట్లా రివర్స్ లో మన మీదనే విరుచుకు పడతారు. దట్స్ ద బ్యూటీ. సో ఫస్ట్ ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచాలి కదా. చంద్రబాబు ఇంట్లో గెలుస్తున్నాడు. దాని హెరిటేజ్ పెరిగేలాగా అసలు విపరీతంగా ఇంకా నెక్స్ట్ 9 లక్షల కోట్లు సంపాదించేంత వరకు ఆగడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. అంతవరకు రాష్ట్రం ఎటుపోతుందంటే ఎట్టైనా పోనీ, ఏమి ఎట్టయినా పోనీ. 15,000 ఇస్తాను నేడు. ఎవరికి? మీ ఇంట్లో వాళ్ళకి కాదు, వాళ్ళకి ఇచ్చుకుంటా అన్నాడు. ఏం మీ గ్యారెంటీగా మీకు అన్నాడా? అట్లేమనలే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లాజికులతో వస్తారు, మీరు గమ్ము ఉండాలా. అదే మ్యాజిక్. తెలంగాణ వసూలు 2023 డిసెంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్లో 4,753 కోట్ల నుంచి 5,224 కోట్లకు పెరిగాయి. వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ వసూళ్లు 3,545 కోట్ల నుంచి 3,315 కోట్లకు తగ్గాయి. చిటికలు. మా పచ్చ మీడియా వాళ్ళు పండగ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఏదైనా పండగ చేస్తారు చంద్రబాబు, అది వేరే విషయం. 2024 డిసెంబర్లో ఎస్జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 24,505 కోట్లు చేరింది. 2023 డిసెంబర్లో వచ్చిన 23,481 కోట్లతో పోల్చుకుంటే ఇది 4% ఎక్కువ. ఇదే అండి గమ్మత్తైన విషయం. ఏంటంటే ఇంతకుముందు కంటే వసూళ్లు పెరిగినాయి. ఇది జీఎస్టీ ఎందుకు పెరిగినాయంటే ధరలు పెరిగినాయి. ధరలు పెరిగినప్పుడు జీఎస్టీ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంత ముందు కంటే వచ్చిన అంటే ఆదాయం కొంచెం పెరిగింది, కానీ వృద్ధి రేటు 6% తగ్గింది. అంటే ఏంది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది? మీరు ఎక్కువే కడుతున్నారు జీఎస్టీ. అంటే ఇంత ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు జీఎస్టీ ఎక్కువ కడుతున్నారు. అంటే ఏంది? ధరలు పెరిగినాయి. ధరలు పెరిగినప్పుడు యావరేజ్ గా జీఎస్టీ పెరుగుతుంది. కానీ వృద్ధి రేట్ అనేది చూస్తారు కదండి. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. వృద్ధి అనేది జరగాలి, కానీ వృద్ధి లోటు ఉంది. మనకు 6% తగ్గుదల వృద్ధి. కొంచెం డబ్బులు ఎక్కువ ఓవరాల్ గా. కానీ డిసెంబర్ నెలలో ఘోరంగా తగ్గింది. డిసెంబర్ నెలలో 3,545 కోట్ల నుంచి 3,315 కోట్లకు తగ్గాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఏమో మందు ఎక్కువ తాగలేదేమో. మీరు తాగండి, విపరీతంగా మందు తాగండి. ఇంకా ఇసుక నుంచి ఏమొస్తుంది? ఇసుక నుంచి బూడిద వస్తుంది. ఎవరికి? గవర్నమెంట్. ప్రజలకు కూడా ఇసుక రావాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నారో అది మీరు చెప్తే నేను కూడా వింటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అసలు డబ్బు లేని ఇసుక ఇంటికి రాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది ఇంకా మీరు చెప్తే నేను వింటాను. నేను కూడా చిటికలు చేస్తాను చంద్రబాబు కోసం. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం 29,889 కోట్ల నుంచి 32,653 కోట్లకు చేరుకుంది. 9% పెరుగుదల. డిసెంబర్ నెలలో అన్ని రాష్ట్రాల సగటు వసూలు 8% వృద్ధి నమోదు చేశాయి. ప్రతి ఒక్క రాష్ట్రం 8% వృద్ధి నమోదు చేస్తే డిసెంబర్లో మన ఒక ఆంధ్రప్రదేశ్ మనం ఏదైనా స్పెషల్
ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం 6% తగ్గుదల. కానీ వేరే రాష్ట్రాలు మాట్లాడారు అనుకోండి, మన దగ్గర వాళ్ళని లాగిపెట్టి కొట్టే ఒక అద్భుతమైన అంశం మన దగ్గర ఉంది. గెస్ చేయండి. 3 సెకండ్ టైం ఇస్తున్నా. గెస్ చేయండి. చాలా మంది కరెక్ట్ గెస్ చేశారు. వాళ్ళు జీఎస్టీ అభివృద్ధి లేకపోతే పెరుగుదల వృద్ధి చేసుకుంటారు కానీ మాకు చంద్రబాబు నాయుడు ఆస్తులు పెరిగినాయి. చంద్రబాబు నాయుడు సొంత సంపద పెరిగింది. దేశంలోనే నెంబర్ 1. ఏంద్రా మీరంతా 8% వృద్ధి సాధించేది? ఇతర రాష్ట్రాల వాళ్ళు మనం అనాలా? ఏంద్రా మీరంతా 8% వృద్ధి సాధించేది? మీరు ఒక టీమ్ గా, ఒక రాష్ట్రంగా మీరు వృద్ధి సాధిస్తే చంద్రబాబు నాయుడు సొంతంగా వృద్ధి సాధిస్తున్నాడు. 931 కోట్లతో రికార్డు సృష్టించినాడు. ఏంది మీరు మళ్ళీ మాట్లాడతారు? ఎవరికి మాట్లాడే అర్హత లేదు అని పచ్చ మీడియాలో రాస్తాం. మనం చూడాలి, చదవాలి. డిసెంబర్ నెలలో అన్ని రాష్ట్రాల సగటు వసూలు 8% వృద్ధి నమోదు చేశాయి, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఒక్కటే మైనస్ లో పడింది. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఒక్కటే మైనస్ లో పడింది. 2024 డిసెంబర్ ఎస్జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాలకు దక్కిన ఆదాయంలో సగటున 12% వృద్ధి కనిపించింది. ఓవరాల్ గా 8%, డిసెంబర్ లో సగటున 12% వృద్ధి కనిపించిందంట. మన రాష్ట్రంలో 6% తగ్గింది. చంద్రబాబు ఆస్తులు పెరిగింది. అన్ని కావాలా? అవ్వ కావాలా, బువ్వ కావాలంటే మీకు వస్తాయా? మనం అంతా ఆనందపడాల్సింది ఏంటంటే చంద్రబాబు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు. నేను ఎక్కడో చూసా, చంద్రబాబు నాయుడు 931 కోట్లంట, లోకేష్ 542 కోట్లు ఉందంట. లోకేష్ సపరేట్ ఆస్తి. అది కాకుండా చంద్రబాబుది ఒక్కటి 931 కోట్లు, లోకేష్ ఆస్తి 542 కోట్లంట. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజీఎస్టీ సెస్ల రూపంలో తెలంగాణ నుంచి 46,289 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 33,371 కోట్లు వసూలైంది. 2023తో పోల్చితే ఈ వసూలు ఆంధ్రప్రదేశ్ లో 1.3%, తెలంగాణలో 5.5% పెరిగాయి. వసూలు ఎందుకు పెరుగుతాయి అంటే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినప్పుడు వసూలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కానీ వృద్ధి రేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు డిసెంబర్ లో వృద్ధి రేటు మన రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలు ఇట్లా పైకి స్పైక్ చూపిస్తుంటే మన రాష్ట్రం కిందికి స్పైక్ చూపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఆస్తులు ఇలా ఉంటే చంద్రబాబు ఆస్తులు అలా పైకి చూపించి రాకెట్ లాగా దూసుకెళ్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవడు నీలాంటోడు నాలాంటోడు ఏదో కూలికి పోయేవాడు, దినకూలి, లేకపోతే ఒక బట్టలు కుట్టేవాళ్ళు, లేకపోతే ఇతరత్ర పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకు కావాలండి కోటీశ్వర్లు? మీకేం అర్హత ఉందని కోటీశ్వర్లు అవుతారు? చంద్రబాబు నాయుడు కష్టపడి పాలు అమ్మకుండానే కోటీశ్వరుడు అయినాడు. వాళ్ళు కావాలా? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ స్టేటస్ అట్లుంటది. వాళ్ళ స్టేటస్ కి వాళ్ళు కోటీశ్వర్లే కావాలా? వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉండాలా? అది స్టేటస్ సింబల్. ఆస్తులు పెరగడము, కోట్లు సంపాదించడము, 10 కోట్ల వాచ్లు వేసుకోవడము, లేకపోతే 50 కోట్ల కార్లలో తిరగడము, అది స్టేటస్. మీకెందుకు చెప్పు? సామాన్యులకు ఎందుకండి? ఎవరు కుళ్ళుకోకండి. చంద్రబాబు ఆస్తులు పెరిగినాయి, జిఎస్టీ తగ్గింది మనకు రాష్ట్రంలోని, ఎవరు కుళ్ళుకోకూడదు. చంద్రబాబు ఆస్తులు పెరిగినందుకు మనం అంతా పండగ చేసుకోవాలి. సంక్రాంతి వస్తుంది కదా నెక్స్ట్. ఆ పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా మా చంద్రబాబు ఆస్తులు పెరిగాయి అని బోర్డు పెట్టుకొని ఇంటి ముందర పండగ చేసుకోండి. ఇంకా పెరగాలి. 931 కోట్ల నుంచి 9,310 కోట్లకు, 9,31,000 ఉంటది కదా, అన్ని కోట్లకు చేరాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు అభివృద్ధి చెందితే మనమంతా చెందినట్టే. చంద్రబాబు అధికారంలో ఉంటే మనమంతా ఉన్నట్టే. చంద్రబాబు ఆస్తులు పెరిగితే మన అందరివి పెరిగినట్టే. ఏం పెరిగినాయి? మీ ఊహకే వదిలేస్తున్నా. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.